మా పేరు పద్మ అండి. మాది గొల్లపల్లి నూజివేడు మండలం నరసింహస్వామి గుడి కాడ మా భూమి ఉందండి. మా భూములు ఇప్పటి వరకు వాళ్ళు ఏమీ పని చేయలేదండి. మేము ఎప్పుడన్నా వెళ్తుంటే వచ్చారా చూసుకున్నారని పోలీసు వారు అడ్డుకొని పంపించేస్తే కానీ మమ్మల్ని ఏమి చేయలేదండి. పోయిన శుక్రవారం నాడు తెల్లారగట్ట 3 గంటలకు వచ్చి ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు. ఏంటండి ఇట్లా పోలీసులు వచ్చారని మేము నిద్రకళ్ళ మీద భయచెందితే, మీరు కంగారు పడ మాకండి, మాది ఈ ఊరు కాదు, మిమ్మల్ని గృహంలో బయటికి వెళ్ళనీకోకుండా ఉంటాకే మమ్మల్ని పంపించారు, మాకు ఏమీ తెలియదమ్మా, మీరు ఇంట్లోంచి బయటికి వెళ్తాకి వీల్లేదన్నారండి. మాకు భూమి పోయినా కష్టపడలేక 2 పాడి గేదెలు మేపుకుంటే గేదెల గడ్డి కూడా తెచ్చుకునేవాలేదండి. ఇంటి చుట్టూ కూడా ఉగ్రవాదికి కాసినట్టు దొంగలు కాసినట్టు కాసి మా గేదెలకి మాకు మేత ఆహారం లేకుండా మమ్మల్ని నుంచోబెట్టారండి. 3 రోజులు ఇంట్లోనే ఉంచారు. కానీ దయచేసి మా కష్టాలను ఆదుకుని మీరు ఎవ్వరూ రాలేదండి. మీరు అడుగుకొచ్చి మీరు చచ్చిపోవద్దు, చివరి వరకు మీతో మీ జనసేన పార్టీ పోరాడదాం అన్నారు. ఆ సాగు కోసం ఎదురు చూడకుండా భూమి కోసం ఎదురాడుతున్నాం. మీ వాళ్ళ మంగళగిరి మీ ఆఫీస్ మొదలండి, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని ముసలి వాళ్ళని తెల్లారగట్ట చీకట్లో 3 గంటలకి మనసులో తీసుకొచ్చామండి. దయచేసి ఇవాళ కాకపోతే రేపైనా సరే మా అందరిని ఆదరించి జీవితంలో బతికించారని మీరు పోరు పొందండి. ఇబ్బంది పోయిన శుక్రవారం నాడు రాత్రి 3 గంటలకు వచ్చేసారండి పోలీసులు. నూజివేడు పోలీసులు వారు ఇల్లు చూపించి పక్కకి వెళ్ళారంట. ఎంఆర్ఓ గారు కారు వేసుకొని మేము ఇంట్లో ఉన్నామా బయటికి వెళ్ళామని మమ్మల్ని చెకింగ్ చేశారండి. దయచేసి ముసలి వాళ్ళని పొడిచి వాళ్ళని పిల్లల్ని పెద్దల్ని అందరిని కాపాడు.